తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించినట్లు కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల బతుకమ్మ పండుగ పురస్కరించుకొని ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. బతుకమ్మ పండుగ నిర్వహించడం అందరికీ ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. వేడుకల్లో డాక్టర్ సుధారాణి, డాక్టర్ శ్రీలత, డాక్టర్ అరుంధతి, శ్రీమతి హరిత, దీప్తి, సాయి, లీలా, శోభారాణి, స్వాతి, అభిబునిసా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వదిలేసేయండి మేడం, వదిలేసేయండి. ఏమో పాట పాడతారు కదా మేడం, ఏమో ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్లో ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ తరపున బతుకమ్మ సెలబ్రేషన్స్ను జరుపుకోవడం జరుగుతుంది. భాద్రపద అమావాస్య నుండి 9 రోజుల పాటు ఈ బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం మన తెలంగాణ ఆడపడుచుల ఆనవాయితీ. అయితే ఈ 9 రోజులకు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవ రోజు అలాగే మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబెట్టిన బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అర్రెం బతుకమ్మ. ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకంగా సంబంధించి 9 బతుకమ్మలను పేర్చుకోవడం జరుగుతుంది. ఈ బతుకమ్మ అనేటువంటిది గౌరీదేవిగా కొలవడం జరుగుతుంది కాబట్టి గౌరమ్మని విధంగా కొలవడం జరుగుతుంది కాబట్టి పువ్వులని గౌరీదేవి ఆకారంలో బతుకమ్మని పేర్చి పూజించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్లో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను కాలేజీకి జనరల్ ట్రాన్స్ఫర్స్ మీద. కానీ ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఇలా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ